విశాఖ జీవీఎంసీ మేయర్ అవిశ్వాసంపై రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు 74వ డివిజన్ కార్పొరేటర్ కూటమిలో చేరినట్లు సమాచారం. దీంతో జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి బలం పెరుగుతోంది అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో విశాఖలో వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. మేయర్ అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రక్రియలో రోజుకొక ట్విస్ట్ విశాఖపట్నం నుంచి వస్తూ ఉంది. విశాఖ పొలిటికల్ సర్కిల్లో ఎప్పుడూ ఈ విధంగా లేని ట్విస్టులన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తాజాగా ఇప్పుడు పరిస్థితి కనుక చూసుకుంటే కనుక ఈ క్యాంప్ రాజకీయాలు ప్రస్తుతం ఇరు పార్టీల నుంచి కూడా కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు ఆల్రెడీ శ్రీలంక వెళ్లారు, అలాగే కూటమి నేతలు కూడా మలేషియా వెళ్ళినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానానికి సమావేశం పరిచేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ఈ నెల 19వ తేదీన అవిశ్వాసం పెట్టడానికి బలాబలాల ప్రదర్శన అనేది ఇక్కడున్న రాజకీయ నేతలు చేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కూటమి పూర్తి స్థాయి బలాన్ని చేకూర్చినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 2/3 వంతు ప్రక్రియ ప్రకారం మొత్తం 111 ఓట్లు ఎక్స్-అఫిషియోతో కలుపుకొని ఉంటే కనుక ప్రస్తుతం వీళ్ళకి 74 మంది సభ్యులు ఓట్ చేయాల్సి ఉంటుంది కూటమికి. ఆ విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రాజకీయ వలసలతో కలుపుకొని కూటమికి మరొక ఇద్దరు మాత్రమే షార్టేజ్ ఉన్నారని ఎప్పటిదాకా అనుకుంటే ఇప్పుడు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్లుగా కూడా మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అయితే అందుతుంది. ముఖ్యంగా ఇందులో మనం చెప్పాల్సింది వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొడుకు వంశీ అనే కార్పొరేటర్ ప్రస్తుతం కూటమి నేతలతో భేటీ అయ్యి వాళ్లతో తను కలిసి ప్రయాణం చేసే విధంగా ఉండేటట్టుగా ఒక సమావేశాన్ని కీలకంగా వాళ్ళు నిర్వహించారు. ఈ ఆపరేషన్ ద్వారా మరికొంతమంది గ్రేటర్ ఆపరేషన్లో భాగంగా మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్స్ని కూటమి వైపు ఆకర్షితం చేసుకుని కూటమి అనుకున్న టార్గెట్ని పూర్తి చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని ప్రతి వ్యూహాలని కూడా మరి సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేయర్ హరివెంకట కుమారి ప్రస్తుతం ఆమె బీసీ మహిళా నేతగా ఉన్నారు. ఆమెని ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా ఆమె తన పదవిని దిగిపోతే కనుక కొత్తగా ఏర్పడే టీం ఎలా ఉంటుంది, వాళ్ళు అభివృద్ధి వైపు ఎలా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే మరొక 9 నెలల్లోనే మళ్ళీ ఎలక్షన్ క్వాలిఫై చేసుకోవాలి కాబట్టి వీళ్ళంతా కూడా దాని మీద ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక బీసీ మహిళా నేతని దింపే ఈ ప్రక్రియలో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే ఇరు పార్టీలు కూడా తీసుకున్నాయి. ఆ నేపథ్యంలో బీసీ వర్గాలు ఏమైనా దూరం అవుతాయా అన్న సందిగ్ధతలో ఇప్పటిదాకా కూటమి నేతలు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో మొత్తానికి గ్రేటర్ ఆపరేషన్ అయితే మాత్రం కంప్లీట్ చేశారనే చెప్పాలి. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో విశాఖపట్నం మేయర్ పీఠం మీద ఉత్కంఠత అయితే మాత్రం వేడనుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.